నేను మా బ్రదర్ ఓజీ సినిమాకి అయితే బయలుదేరిపోయి మూవీ బాగుండాలని మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాం. జగదంబ వెళ్ళిపోయి మా వాడైతే వెజ్ బిర్యానీ లాగించేస్తున్నాడు. నేనైతే ఒక ప్లేట్ పూరి వేసాను. అక్కడి నుంచి బయలుదేరి స్లోగా మెలోడీ థియేటర్కి అయితే వెళ్ళిపోయాం. థియేటర్ లోపలికి అయితే ఎంట్రన్స్ అయిపోయాం. గోల గోల రచ్చ రచ్చగా ఉంది, మామూలు లేదు. మూవీ అయితే ఫైనల్గా స్టార్ట్ అయిపోయింది. ఎంట్రన్స్ ఫైట్ అయితే మామూలు అయితే చిన్నప్పుడు దొల్లగొడ్డ దూపం వేస్తాడు. మన ప్రకాష్ రాజు గారు ఎంట్రన్స్ వస్తుంది. మనోడు ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తున్నాం. ఈలోపు టైటిల్ అయితే పడిపోయింది. మనోడు మంచి క్యారెక్టర్లు చేస్తాడు, మామూలు చేయడం. మన అయితే ఫైనల్గా మన పవన్ స్టార్ వచ్చాడు. ఎంట్రన్స్ మామూలుగా లేదు, దొల్లగొడేసాడు ఎంట్రన్స్ ఫైట్. మన తమన్ మ్యూజిక్ అయితే ఎక్కడ తగ్గట్లేదు. తన క్యారెక్టర్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ఏ మూవీలోనైనా. మూవీ అయితే ముందుకు అలా సాగిపోతుంది. ఇక్కడ వరకు అయితే మూవీ చాలా బాగుంది. ఇంకా మనోడైతే పవన్ కళ్యాణ్ ఎక్కడ తగ్గట్లేదు. మరి కనిపించిన చూపాల ఒక లెక్కలో ఉంది. విలన్ అయితే మనోడే అనుకున్నాను ఫైనల్గా. అబ్బా ఫైట్స్ అయితే మామూలుగా లేవు. ఈ సీన్ అయితే ఎక్సలెంట్గా ఉంది. బూమ్ సమ్స్ వస్తే నాకైతే ఫైనల్గా అయితే ఇంటర్వ్యూలు అయితే అయిపోయింది. మా వాడు సమోసా లాగించేస్తున్నాడు. ఎప్పుడెప్పుడు లోపలికి వెళ్దాం చూశాను. మనోడు తిరిగి అయితే బొంబాయి వస్తాడు. మరి అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ మరి కంటిన్యూగా ప్రతి ఫ్రేమ్లోనూ కనిపిస్తాడు. మామూలుగా లేదు. మూవీ అయితే దొల్లగొడ్డు దూపం వేసేస్తున్నాడు ఎక్కడ పడితే అక్కడ. మన తమను ఎక్కడ తగ్గట్లేదు. ఫైట్స్ అయితే వాళ్ళ లెక్కలు ఉన్నాయి. ప్రతి ఫైటు చూడాలని ఎదురు చూస్తున్నాం. మరి ఫైనల్గా అయితే మూవీ ఎక్సలెంట్గా ఉంది. నాకైతే బాగా నచ్చింది. ఫైనల్గా అయితే మూవీ అయితే ఒక కంటైనర్ గురించి, ఆ కంటైనర్ బాంబులు ఉంటాయి. అదే బాంబులు ఎట్టి విలన్లు అయితే లాస్ట్ ఫైనల్గా లేపేస్తారు. మూవీ బయటకి అయితే వస్తే మామూలుగా రచ్చ రచ్చగా ఉంది. తమన్ మ్యూజిక్స్ అయితే స్పీకర్స్ థియేటర్ మొత్తం దద్దరిల్లిపోయింది. జై తమన్.